చెప్పండి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలల నుంచి 4 నెలలు అవుతా ఉంది. సో మేము బ్రహ్మాండమైన పాలన చేసినాము, 4 నెలల్లో దేశంలో లేని విధంగా చేసినామని చెప్తా ఉన్నారు సార్. ఏం చెప్తారు దీనికి? దేశంలో లేని పాలన అంటే 70 ఏళ్ళు ఏలింది వాళ్ళే కదా ఈ దేశాన్ని. ఉమ్, ఇవాళ దేశంలో కనుమరుగవుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉమ్, ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక 10 ఏళ్ళల్లో అసలు దేశంలో 70 ఏళ్ళలో ఏ పార్టీ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కదా 70 ఏళ్ళు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేయలేని పాలన ఇలా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళలో అందించింది. కరెంటు కానీ నిధులు కానీ 24 గంటల కరెంటు, రైతుకు ఉచిత కరెంటు, రైతు భరోసా, ఏది రైతు బంధు, రైతు బీమా, ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా, ఆడపిల్లలకు పేదింటి ఆడపిల్లలకు పెళ్లి చేస్తే 1,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద. ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు బట్టి దేశంలో ఆదర్శవంతమైన పాలన అందించిన నాయకుడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. మరి ఇక వాళ్ళు మేమేదో 4 నెలల్లో చేసినామంటే ఏం చేసారు? మీరు ఇచ్చిన హామీలు ఏంది? దొంగ హామీలు. ఇవాళ 6 పథకాలు 100 రోజుల్లో అమలు. ఏం అమలు చేసినావు? ఇక మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇస్తే అన్ని అమలు చేసినట్ట. నువ్వేమన్నావు? మొదటి సంతకం రుణమాఫీ మీద 2 లక్షల రుణమాఫీ చేస్తే అందరూ ఎగబడి తీసుకొని అని అన్నావు. ఏది మీ మేనిఫెస్టోలో పెట్టినావు? ఎన్నికలకు ముందే హామీలు ఇచ్చినావు రైతుకు. ఖచ్చితంగా డిసెంబర్ 9 తారీఖు మొదటి సంతకం అది 2 లక్షల రుణమాఫీ మీదనే అన్నావు. ఎక్కడ రుణమాఫీ? పోనీ ఇలా కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు మేము తులం బంగారం ఇస్తాం, మీరు పెళ్లి చేసుకుంటే అంటే అది బాయ్. ఇలా రైతు బంధు పేరు మీద మీకు 10,000 వస్తుంది, మేము 15,000 ఇస్తా అన్నారు. అది ఎక్కడ పోయింది? ఇలా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికి వచ్చేది చనిపోయినాక వారం 10 రోజులల్లో. ఇలా దాన్ని రెన్యువల్ కూడా చేయలేదు కదా, ఇన్సూరెన్స్ రెన్యువల్ కూడా చేయలేని దుస్థితిలో మీ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ నువ్వెట్లా చెప్పుకుంటావు ఇది మాది రైతు ప్రభుత్వం, మాది మేము ప్రజలకు అమలు చేసినాం, ఇంకేమో చేస్తామని ప్రజాప్రభుత్వం అని ఎట్లా చెప్పుకుంటాం? మీకు సిగ్గుండాలి అసలు. కాంగ్రెస్ వాళ్ళకు నాశనం చేసింది దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిందే మీ కాంగ్రెస్ పార్టీ కదా. మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే కదా ఈ దుస్థితి వచ్చింది. ఇవాళ ప్రపంచం అంతా ఎటుపోయింది, మనం ఎక్కడున్నాం? ఈ దేశం ఇవాళ ఎవరి వల్ల? 70 ఏళ్ళు వెళ్ళిన కాంగ్రెస్ వల్ల కదా. నాశనం పదార్థాలు చేసింది మీరు కదా. ఇవాళ ఏదో మేము ఇంకా ఇది చేస్తాం అది చేస్తాం అని వస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి అనేది లేనే లేదు. చిత్తశుద్ధి ఉంటే ఉండదు. ఏమున్నా మీరు రావాలి ఏదో 14 సీట్లు పైగా వస్తాయంట కదా. మా పాలన చూసి అన్నీ చెప్పుకుంటారండి. వాళ్ళ పాలన ఏమున్నది? గతంలో 70 ఏళ్ళు చూడలేదా ఈ రాష్ట్ర ప్రజలు? ఇప్పుడు చూస్తలేరా? 4 నెలల అర్థం కాలేదా వాళ్ళు చేసినాయి? ఇలా కరెంట్ బంద్ అయింది వాళ్ళు వచ్చుడితోనే. తాగునీళ్ళు అంత రోడ్ల మీదకి వచ్చారు బిందెలు అవి పట్టుకొని. తాగునీళ్ళు బంద్ అయినాయి, సాగునీరు బంద్ అయింది. నువ్వు ప్రాజెక్టులు ఏదో 1-2 పిల్లర్లు పోతే కూడా దాన్ని రిపేర్ చేయలేని దుస్థితిలో నువ్వు ఉన్నావు. నీకు అవగాహన లేదు, మను లేదు, మశానం లేదు. ఏమన్నా వచ్చినావు ఇదివరకు చేసిన ప్రభుత్వం మీదనే అన్ని నెట్టాలని, శాతకాంతనాన్ని వాళ్ళ మీద చూపించాలని అక్కసు తప్ప నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాన్ని రిపేర్ చేసి నువ్వు నీళ్ళు ఇస్తావు కదా. నీళ్ళు నింపి ఈ రైతుల మీద ఏం అక్కసు నీకు? వాళ్ళ మీద ఉంటే గత ప్రభుత్వాన్ని నువ్వు దీని మీద ప్రజల మీద చూపిస్తావా? నీకు ఆ చిత్తశుద్ధి ఉన్నదా? మీరు చెప్పి బాతాలు కొట్టుడు ఏది మన స్టేజీల మీద స్టూడియోలలో చెప్పుడు తప్ప నువ్వు చేసిన అమలేంది? నువ్వేం చేసినావు? రైతులకు అదనంగా ఏం చేసినావు? ప్రజలు మీ మోసపూరిత వాగ్దానాలకు మోసపోయారు. ఎట్లాగో 10,000 వస్తాయి, 1,00,000 వస్తుంది, ఇక వీళ్ళు వస్తాయి తులం బంగారం వస్తుంది, ఇంకో 5,000 ఎక్కువ వస్తాయి, 5,000 ఎక్కువ వస్తాయి, ఇది వస్తుంది అది వస్తుంది అని అదనంగా వస్తాయి కదా వాటితో పాటు అనుకున్నారు. కానీ ఉన్నాయి కూడా ఉడవీకారు వీళ్ళు. కాంగ్రెస్ వచ్చి ఉన్నాయి కూడా వీకింది. నీకు 14 సీట్లు నువ్వు ఎట్లా గెలుస్తావు? నువ్వు చేసింది ఏంది? నువ్వు చేసిన నీకున్న నాయకులను కూడా ఇతర పార్టీలకు వెళ్ళి తెచ్చిపెట్టుకున్నది కదా. నువ్వు ఏమున్నది చూస్తలేరా? జనం గమనిస్తలేరా? నువ్వు చేసేదాన్ని నువ్వేం చేసినావు, ఏం చేసినావు? నువ్వు వచ్చుడితోనే కరువు మోపాయి. మరి ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడే ఎందుకు ఇదైంది? కరెంట్ అంతే కదా. ఇక వాతావరణం కూడా అట్లా తయారైంది. వీళ్ళు రావడం వల్ల ప్రమాదం ఏదో అంటారు చూడు, తుఫాన్ వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయట. వీళ్ళు వచ్చుడితోనే ఒక సంకేతం వచ్చేసింది. ఏం జరగబోతుందో ముందు ప్రజలు ఏమనుభవిస్తారు అన్నది అది ప్రకృతి కూడా చెప్తుంది కదా. మేమేదో చేస్తాం, అది చేస్తాం, ఇంకా దేశంలో చేస్తాం, పొడుతాం. దేశంలో మీరు ఉన్నప్పుడు బాంబులు వేలని నగరం ఉన్నదా? మరి ఇవాళ ఎందుకు వెళ్తలేవు? మీ చిత్తశుద్ధి ఏమున్నది? ఎవరికి కొమ్ము కాస్తారు? ఉగ్రవాదం, ఏర్పాటువాదం తప్ప మీరు చేసిన పాలనలు ఏమైనా ఉన్నదా? మీరు చేసినప్పుడు నంబర్ 1 ఉగ్రవాద పార్టీ, దేశద్రోహ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ మనం అనుభవించిన ఈ గత సంఘటనలు చూస్తే తెలుస్తలేదా? మీరేదో దేశానికి చేస్తామంటే ఎవరు నమ్ముతారు? జనం నమ్మేందుకు లేనే లేదు. రాష్ట్రంలో నిజంగా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంది? అసలు
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీలు అవసరమా, ఎందుకు గెలిచి ఏం చేస్తారని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకు అవసరం లేదండి. ఇప్పుడు సెంట్రల్లో ఎవరైనా ఉండని, ఏ పార్టీ నాయకుడు అనేది ప్రధాని ఎవరైనా ఉండని, కానీ రాష్ట్ర సమస్యలను మాట్లాడే నాయకుడు అనేది మనకు కావాలి కదా. ఇక్కడ సమస్యల మీద, ఇక్కడ ఫండ్ మీద మాట్లాడాలి. అదే జాతీయ పార్టీ నాయకులు ఉన్నారు అనుకోరి, సపోజు గత ఎంపీ ఉన్నాడు, ఆయన ఏం సమస్యల మీద మాట్లాడిండు, అక్కడ ఏం మాట్లాడలేదు. కాక విజన్ ఉన్న నాయకుడు, ఈ నాయకుడు అయితే ఇప్పుడు వినోదరావు గారినే తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం కొరకు ఆయన కేసీఆర్ గారితో అక్కడ అన్ని పార్టీలను కలిసిన నాయకుడు, ఎన్ని ఆటుపోట్లకు ఎదుర్కొని ఆయన అక్కడ తెలంగాణ కొరకు ఒక విజన్ ఉన్న నాయకుడు, సబ్జెక్టు తెలిసిన నాయకుడు, కొంచెం లాంగ్వేజ్ వచ్చిన నాయకుడు. అటువంటి వాడు ఉంటే ఏంటంటే ఇక్కడి సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తి అక్కడ కుట్లాడని ఎవరు ఇయ్యరు. ఫండ్ సౌత్ అంటేనే చిన్న చూపు ఉంటుంది నార్త్లో ఎప్పుడైనా, కానీ మన సమస్యల మీద మనం కొట్లాడి తెచ్చుకోకుంటే వాళ్ళు ఇయ్యరు, చిన్న చూపు చూస్తారు. అదే జాతీయ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్ ఉన్న నాయకుడు ఉంటే ఏమున్నా దానికి లోబడే ఉంటాడు తప్ప ఇక్కడ సమస్యల మీద వెళ్ళినాడు గలమెత్తాడు చేయడు. కాబట్టి మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దేశంలో నెంబర్ 1 ఎట్లయింది. గతంలో ఎంపీలు కూడా మా కొట్లాడి ఎన్నో నిధులను తెచ్చారు, రాష్ట్రాన్ని ముందంతలో ఉంచిరు వాళ్ళు. రేపు కూడా అవసరం అట్లా. ప్రభుత్వం ఏదున్నా మన తరఫున కొట్లాడే వాయిస్ ఎత్తే నాయకుడు, విజన్న నాయకులు ఉండాలి. కాబట్టి ఇలా బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని మేము కోరుకుంటారు. జనం కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటారు, మేజర్గా 2 అంకెల ఎంపీలు వస్తారని కోరుకుంటున్నాం. ప్రజలు విజ్ఞులు. గతంలో ఏదో మొన్నటి దానిలో కొద్దిగా ప్రలోభపడ్డారు, అదనంగా వస్తాయి ఏదో అనుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ పుట్టిమించిందని అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ కొరకు కొట్లాడితే ఏమొస్తుంది, తెలంగాణ వస్తాయి అంటే నీళ్లు నిధులు వస్తాయి, కరెంట్ వస్తుంది, స్వయం పాలన వస్తుంది, ఉద్యోగాలు వస్తుంది అని ఏదైతే ఆశించి దీన్ని తెలంగాణ తెచ్చుకొని చేసిరో దాన్ని వమ్ము కానియకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రజల మనోభావాలకు విలువలు ఇచ్చి దీన్ని ఆ విధంగా తీసుకుపోయి ఇలా దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా దీన్ని నిలిపారు. దానిలో మాత్రం ఎటువంటిది లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను ఢిల్లీకి పంపించడంలో తెలంగాణ ప్రజలు విజ్ఞులు కాబట్టి వెనక్కి పోరని ఖచ్చితంగా నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని మేము, ఎందుకంటే మేము చేసిన పనులనే మేము వాళ్ళకి చెప్తున్నాము. ఏదో ఇది చేస్తాం అది చేస్తాం వాళ్ళ యొక్క కాకమ్మ కథలు చెప్తలేము. 70 ఏళ్ళు దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మోసం చేసి మన రాష్ట్రం మనకు ఉండంగా తీసుకుపోయి ఆంధ్రలతో కలిపి నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ ఏదో వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇక మొత్తం అయిపోతుంది, 3 పూలు 6 కాయలు కాస్తానే అంటే ఇవన్నీ నమ్మేందుకు లేరు. ఈ 4 నెలలుగానే అనుభవించారు జనం అంతా, ఇంకా అనుభవించబోతున్నారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మన తరఫున కొట్లాడేటోళ్ళు కావాలన్నదే వాళ్ళు కోరుకుంటారు. సురక్షితమైన ప్రభుత్వం కూడా ఉండాలనుకుంటారు, మన తరఫు వాయిస్ ఎత్తేటోళ్ళు కూడా ఉండాలనుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దేశంలో రాదు, ఇక్కడ రాదు. దాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నెంబర్ 1 దేశద్రోహ పార్టీ, ఉగ్రవాద పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ. ఇంకా వాళ్ళకి వేసి మన మీద ముప్పు తెచ్చుకునే పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రజలు లేరని తెలియజేస్తుంది. జై తెలంగాణ.